సో ఇప్పుడు అట్లా కాదు, నీకు ప్రతిభ అనేది ఇంపార్టెంట్. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము రీచ్ కావచ్చు. సో కాబట్టి విదేశీ విద్య గురించి చెప్పండి చక్కగా. విదేశీ విద్య అనేది మన అసలు మనం ఊహించలేము. ₹1,00,00,000 అనేది ఐక్యూ లిస్ట్ లో దాదాపు 100 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 100 యూనివర్సిటీస్ లో మీరు కానీ సీట్ తెచ్చుకోగలిగితే మీ ఫ్లైట్ టికెట్స్ కూడా ఫోన్ రావడానికి ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా ప్రభుత్వం పడుతుంది. సో ఇచ్చి పడుతుంది. కాబట్టి ఆ రోజు మన దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన గొప్ప ఒక పథకం ఇది ఫీ రింబర్స్మెంట్. ఈ ఫీ రింబర్స్మెంట్ అంటే మాత్రం వీలుండేది. సో ఆ మహానుభావుడి యొక్క పుణ్యం వల్ల మనకు ఈరోజు ఆ ఇంజనీరింగ్ విద్యను బాగా ఉచితంగా రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఆర్థికంగా బాగా నిలదొక్కుని సో ఆ కుటుంబాలు బాగుపడుతున్నాయి, ఆ ఊరు బాగుపడుతుంది. దాని ద్వారా ఇంకా మన సమాజాన్ని తర్వాత మన ఈ సంఘాలు కూడా బాగా డెవలప్ చేసుకోవడానికి ఎందుకనో ఆస్కారం. మీకు తెలిసేదో ఈ గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇంకా అన్న చెప్పిన ఎగ్జాంపుల్ అదే కాదు, చాలా ఉన్నాయి. ఇది ఒక ఐడి కార్డు అంటే మన ప్రభుత్వం నుంచి గుర్తింపు ఇచ్చినట్టు. దీని ద్వారా మేము ఈ పొద్దున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి వీటన్నిటిని కూడా ప్రభుత్వం తరఫున కూడా మనం కొంచెం కష్టపడి చేసినట్లయితే కేవలం కులవృత్తులు వాళ్ళే పెట్టారు. సో దాని కాన్స్టిట్యూషన్ రైట్ అయితే ఎక్కడ లేదు. కొంతవరకు మనం దీని నుంచి ఆ ఇన్సూరెన్స్ కానీ తర్వాత అన్న చెప్పినట్టు స్పెషల్ ఇవి హెల్త్ మెయింటైన్ కానీ ఈ కార్పొరేషన్ ద్వారా లోన్స్ తీసుకోవడము, దాని ద్వారా మనకు ఆర్డర్కి జిల్లాలు ఇస్తున్నారు. సో ఇద్దరు కూడా ఇంకా బాగా కష్టపడి ఈ పార్టీ రెండుగా తిరిగి మనలో ఐక్యతను దెబ్బతీస్తాయి. సో దయచేసి పార్టీలకు అతీతంగా మనం కులం మనం సమిష్టిగా ఉన్నట్లయితే మనం బలపడతాం. ఏ పార్టీ నుంచి మనం లబ్ధి పొందొచ్చు. ఇప్పుడు టీడీపీలు ఉంటారు, ఆ గవర్నమెంట్ నుంచి వాటి నుంచి లబ్ధి పొందవచ్చు. లేదా వైఎస్ఆర్ పార్టీ అనుకోండి, ఈ సంఘంలో ఉంటే మనం లబ్ధి పొందొచ్చు. కానీ మనం విడిపోకూడదు. పార్టీ విడిగా ఉండొచ్చు కానీ కులం సమిష్టిగా ఉంటే మనం బలంగా ఉంటాం. మనం బలంగా ఉంటే మనం అంతా కూడా డైరెక్టర్ గారు నరేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులందరికీ చేసిన సోదరులందరికీ నా నమస్కారాలు. సేపు పెద్దలు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళంతా నాయ బ్రాహ్మణ సంఘంలో ఎటువంటి ఇవి లేవు అని చెప్పేసి వారు పోరాటం నిజంగా చూస్తూ ఉంటే మనకి ఏమి కొన్ని కావాల్సినవి కూడా రాలేదు అనేది అర్థమవుతుంది. ఈ పోరాటం కమ్యూనిటీ హాల్స్ అంటున్నారు సార్, మీరు ఎమ్మెల్యే గారితో చేయించుకొని చేస్తే మా ఆఫీస్ నుండి సాధ్యమైనంత వరకు దాన్ని మీకు అనుకూలంగానే చేస్తాం. ఇంకొకటి ఏమంటే ప్రతి శుభకార్యానికి ముందుండేవాళ్ళు మీరే, ఆ శుభకార్యానికి ముందుండేవాళ్ళు మీరే. కానీ ఇప్పుడైతే మనం చూస్తున్నామనేది బాధాకరమైన విషయం ఏంటంటే రాజ్యాంగం అనేది అందరికీ ప్రతి ఆర్థికంగా వెనుకబడిన ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ కన్నా ఆర్థికంగా వెనుకబడిన ప్రతి దానికి రాజ్యాంగంలో అట్లనే ఒక ఎస్సీ ఎస్టీ బీసీకే మైనార్టీకే కాదు. మీరందరూ మీ పిల్లలు చదువుకోవడానికి మీరు సెంట్రల్ లెవెల్లోనా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవడానికి సెంట్రల్ స్కీమ్ ఒకటి ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడంతా యూత్ కూర్చున్నారు, వాళ్ళందరూ ఏం చదువుతున్నారో నాకు తెలియదు. కానీ వాళ్ళు సివిల్ సర్వీసెస్కి అటెంప్ట్ చేస్తే కూడా కొన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఒక అబ్బాయి వైఎస్ఐ జీపీసీకి నేనే వెరిఫై చేసుకున్నా, ఆ అబ్బాయికి ఇప్పుడు శాంక్షన్ అయింది. 4 మన జిల్లాలోన సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెంట్రల్ తరఫున కూడా ₹1,00,000 ఇస్తుంది మెయిన్ కోచింగ్ పోవడానికి. దాంట్లో సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి మళ్ళీ ఆ ఖర్చులు ఢిల్లీకి అక్కడ వేరే బెంగళూరు అట్లా వెళ్తే వాళ్ళకి ఆ ఖర్చులు కూడా 50,000 దాదాపు లక్ష. రైల్వే స్టేషన్ దగ్గర ఒక అబ్బాయికి ఛాన్స్ లేదు. 1 lakh నార్మల్లో ఇద్దరికి మంజునాథ్ సాయి మంజునాథ్ మొన్న ఫోన్ చేశాను, మేడం నా దాంట్లో అమౌంట్ పడలేదంటే నీకు పెట్టినటువంటి ఇది చేయండి. 4 నేను వెరిఫై చేశాను. నార్మల్ ఇద్దరు, ఒక అమ్మాయి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఇంకొకటి కార్డు పొలాలు ఇల్లు స్థలాలు అవన్నీ కూడా ఎలిజిబుల్ కాదు. అది 25 ఎకరాలు పెట్ట అవి ఉండే వాళ్ళకి ఈబీసీ కానీ బీసీ కానీ
కానీ ఓబీసీ కానీ డిఎన్టీస్ కానీ ఇలాంటివన్నీ మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. దాన్ని మీరు కొంచెం డెప్త్గా పోయి తెలియకపోతే అడిగి తెలుసుకొని ఇట్లా వచ్చినప్పుడు మాకు కూడా ఇంతవరకు తెలియదు. లాస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు ఈ ఇయర్ వచ్చింది. ఇట్లాంటివి ఇంకా చాలా మందికి తెలియదు. అట్లాంటివన్నీ మీరు అప్లై చేసుకుంటే మేమే వచ్చి అందరూ వెరిఫై చేసుకొని మీ పిల్లలు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని రాసి మంజునాథ్ గురుసాయి మంజునాథ్ వయసు అబ్బాయి ఫ్యాక్ట్ లైన్ తీసుకోవాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ అందరికీ మన బీసీస్ అందరికీ వర్తిస్తాయి. ఓసీలో కూడా ఈబీసీ ఉంటారు కదా, వాళ్ళందరికీ వర్తిస్తాయి. మీరందరూ కొంచెం మీ పిల్లలకు మోటివేట్ చేయండి. ఎడ్యుకేషన్ పరంగా బాగున్నామనుకో మనమందరూ వచ్చేటంగా రాజకీయంగా ఎదుర్కొచ్చు, ఉద్యోగస్తులుగా ఎదుర్కొచ్చు. ఇదే దీంట్లో ఉండాలనే లేదు. దాదాపు శ్రీనివాసు గారు ఈ ఐడి కార్డు కోసము దేనికైనా ఇది అడుగుతున్నారు కాబట్టి దాదాపు 2 సంవత్సరాల నుంచి వీళ్ళంతా పోరాటం చేస్తున్నారు దీని కోసం. మొన్నటి నుంచి నాకు వారం నుండి ఫోన్ చేస్తున్నారు, మేడం ఇట్లా మా కార్డ్స్ ఎందుకంటే వీళ్ళు ఐడి కార్డ్స్ ఇంత సీరియస్ తీసుకున్నట్టు మీ అందరూ నిజంగా ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది పెద్దలు సోదరులు అందరూ ఇంత బాగా ప్రోగ్రాంలు అరేంజ్ చేసుకొని మీ అందరినీ మనోభావాలను బయట పెడుతున్నారు. నిజంగా సంతోషం అనిపించింది. మన జనాభా తక్కువ ఉన్నప్పుడే కొన్ని ప్లేస్ మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి మీరు అంత ఐక్యంగా ఉన్నప్పుడే కొన్ని నెరవేర్తాము, సాధించుకోగలుగుతాం కూడా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లనూరు ప్రసాద్, నాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. తర్వాత ఈ మధ్యకాలంలోనే పోయిన నెల 12వ తేదీ డైరెక్ట్గా అమ్మాయి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ సభాధ్యక్షుడు శ్రీనివాసు గారికి, ఈస్ వెల్ఫేర్ స్టాఫ్ మేడం గారికి, సార్ వాళ్ళందరికీ వేరు వేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు పెద్దలందరూ అనేక విషయాలపై చర్చించి మాట్లాడారు. వాటికి సంబంధించిన డౌట్స్కి సంబంధించిన క్లారిఫికేషన్ మాత్రమే ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే సంక్షిప్తంగా 4 మాటలు మాట్లాడేస్తే ఎక్కువసేపు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. మొట్టమొదటి నాయకుల కులస్తులందరూ ఎదుర్కొన్నటువంటి మేజర్ సమస్య శ్రీనివాసు గారు చెప్పినారు. ఏమనేది సెలూన్ షాపుకు సంబంధించి ఇతర కులస్తులు ఇతర మతస్థులు పెడతా ఉన్నారు, దాని గురించి సమస్య అని చెప్పేసి. నిజంగా ఇది కేవలం వృత్తి పట్టణానికే కాదు, వృత్తి పట్టణానికి ఇప్పుడు వచ్చింది ఈ సమస్య. అనంతపురం పట్టణానికి దాదాపు 10 సంవత్సరాలకు పైబడి అయింది. ఇంతకుముందు అప్పుడు ఒకసారి రిలయన్స్ వాళ్ళు ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు దానికి సీనియర్లు అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో, తర్వాత రేణుపోతు రూప్లేసు పూర్వీకులు ఎవరైతే మన పూర్వ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో దాడులు చేసి షాపులన్నీ పెట్టనీకోకుండా పోవడం జరిగింది. కానీ సార్ ఇప్పుడు చెప్పినారు ప్రపంచీకరణ అంటే ఏమంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేసి మొన్ననే వైజాగ్లో ఒక సమ్మిట్ జరిగింది. అంటే ఏ రకమైనటువంటి కంపెనీ దాంట్లో నిష్ణాతులై ఉండి వారి ప్రతిభ కనపరుస్తారో వారి పెట్టుబడుల్ని ఏ దేశంలో అయినా ఇక్కడి నుంచి మనం కూడా పోయి విదేశాల్లో పెట్టచ్చు, విదేశీయులు కూడా ఇక్కడ వచ్చి పెట్టచ్చు. దానికి ఎంఓయూస్ జాతీయ స్థాయిలో జరిగిపోతాయి. జాతీయ స్థాయిలో జరిగిపోయే దానికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించలేము. ముఖ్యంగా సోదరులారా, నాయ బ్రాహ్మణ పురోవృత్తి మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సెలూన్ షాప్ వృత్తి కాదు. అన్నగారు చెప్పినారు, శ్రీనివాసు అన్నగారు, వైద్యం అనేది దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలగడలని చిలికినప్పుడు మొట్టమొదటిగా హాలాహలం వచ్చింది. ఆ హాలాహల దాటికి దేవతలు రాక్షసులు అందరూ మూర్చిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు వంశీ అయినటువంటి శ్రీ వైద్యనారాయణ ధన్వంతరి గారిని అప్పుడు సృష్టించడం జరిగింది. ఆయన వచ్చి ఏదైతే ఆ కలసి కుండలంలో ఆ అమృతాన్ని తీసుకొచ్చాడో అప్పటి నుంచి వైద్యం అనేది మొదలైంది. మన కులానికి సంబంధించినటువంటి కుల దైవం శ్రీ వైద్యనారాయణ ధన్వంతరి. మొట్టమొదటి వైద్య చరిత్రలో ఈ ప్రపంచంలోనే ఆచార్య జనకుడు సుశ్రుతుడు ఎటువంటి వైద్య పరికరాలు లేనటువంటి పరిస్థితుల్లోనే ఆపరేషన్లు చేసినటువంటి కులం మంది. అంటే మొట్టమొదటి మనకి వైద్యం అనేది మనది. ఆ వైద్యంలో వాయిద్యం అవసరమైంది. రాగాలతో రోగాలు మార్పించేవారు. అటువంటి వైద్యం నుంచి వాయిద్యం పుట్టింది. ఈ యొక్క మొత్తానికి మూలం ఏదైతే హైందవ సమాజానికి ప్రామాణికంగా చెప్పుకునేటువంటి సంగీతానికి ఆద్యుడు. మనము
ఇంతవరకు సార్ గారు చాలా బాగా చెప్పినారు. ఇది మనము ఇక్కడ నిలబెట్టేస్తున్నారు, మమ్మల్ని దీన్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఇది లాభాయలాభం సంతోషము. ఇప్పుడు కట్టించినారు. ఈ యొక్క జిల్లాలో ఇది ఎంతో సంస్కృతి కలిగినటువంటి గౌతమీపురం అంటారు దీన్ని. గుత్తి వేల దేవాలయాలలో గుప్త నిధుల పేరుతో రకరకాలుగా ధ్వంసం చేశారు. దానికి దుర్గుదుకు నైవేద్యానికి ఎటువంటి చర్యలు తీసుకోరు. ఒకదాని వల్ల రాజకీయ దీనికోసం మనల్ని కన్వర్ట్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఉండే గుళ్ళు ఉన్నటువంటి దేవతలు కదా, దాన్ని పట్టించుకోరు. అంటే మనల్ని ఒక సైడ్ లైన్ తీసుకుపోయి బ్రాహ్మణులందరూ ఈ యొక్క లౌకిక వాదాన్ని మొత్తము మట్టు పెట్టడానికి మాత్రమే తీసుకొని వస్తున్నారు. దాని నుంచి మనం బయటపడాలా. మామూలుగా సామాజిక న్యాయము సమసమాజ స్థాపన అనేది గాంధీజీ గారు కలలు కన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డీసీ గారు పిలిపించిందంటే వెంటనే భూమి పూజ మాఘమాసం స్టార్ట్ అయితే భూమి పూజ చేయాలని చెప్పనేసి ఉన్నాము. అలాగే పెనుగొండలో కూడా ఒక 5 సీట్లు ఇచ్చినారు. 15 సీట్లు అడిగితే ఇంకా మిగతా దాన్ని గ్రామ కట్టంలో ఏదో కొంచెం ఇష్యూస్ ఉంటే టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిన తర్వాత 15 సీట్లు 5 లక్షలు మాత్రమే గ్రాంట్ ఇచ్చినారు. అలాగే హిందూపురంలో కూడా కమ్యూనిటీ హాల్కి సంబంధించి సంగీత పాఠశాల, ఎందుకంటే మన కళని మనం కనుమరుగు అయిపోతా ఉంది. ఎంతోమంది విద్వాంసులు వాళ్ళు నేర్చుకునేసి వాయించేసి ఇప్పుడు రిటైర్డ్ స్టేజ్ వాళ్ళు నేర్పించాలని ఉంటే వాళ్ళకి సంగీత పాఠశాల కొరకు కావాలంటే ఇతరులు కూడా సంగీత పాఠశాల వేయించినాము. మొన్ననే మనం కొత్తగా డైరెక్ట్గా చేపట్టిన తర్వాత నియోజకవర్గాల పర్యటన పోయినప్పుడు ధర్మవరంలో ఒకటి, పత్రపల్లిలో ఒకటి ల్యాండ్ ఇష్యూ చెప్పినారు. దాన్ని కూడా క్లియరెన్స్ చేసేసి ఇలా మనం ఎక్కడెక్కడ కూర్చొని మనం మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనది మన ఆస్తి, దీన్ని డెవలప్మెంట్ని మనకి ఇవ్వగలిగినాడు. ఇంకా బడ్జెట్ లోటు ఉన్న రాష్ట్రంలో ఇవ్వగలిగినాడు. నెక్స్ట్ కోర్టులు గీర్లు ఇవన్నీ మొత్తం రెడీ అవుతున్నాయి. ఆదాయం పెరిగిందంటే ఇంకో ఎన్నో చేయగలడు. గుత్తి పట్టణం నగర అధ్యక్షుడు శ్రీనివాసన్న గారికి మరియు మన ఇప్పటి నుంచి మేము గతంలో 20 సంవత్సరాల నుంచి సేవా సంఘంలో సంఘ సామాన్యం మేము పనిచేసాం. ఆయన జిల్లా ప్రెసిడెంట్ చేసాము, జిల్లా సెక్రటరీ పనిచేసాము. ఆయన కనసాం అన్నగారికి మాజీ జిల్లా అధ్యక్షుడు, ప్రజెంట్ డివిజన్ కార్పొరేటరు, మరియు రామస్వామి అన్నగారు ఆ శేఖర్ బాబు ఉన్నప్పుడు మాకి ఆయన చైర్మన్ ఉన్నప్పుడు మన నాయి బ్రాహ్మణులకి సేవ చేసే నాయి బ్రాహ్మణ కార్పొరేషన్లో నాకు పోస్ట్ రావడం అంటే నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ పోస్ట్ మాకి పార్టీలో పనిచేసాం, కానీ ఒక పార్టీలో ఒక పదవి రావడం అంటే ఫస్ట్ నాకు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్ట్ ఇచ్చినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి, మరి మా స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, మా